వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. ఈరోజు మనం భారతదేశానికి గర్వకారణమైన మహానుభావుడి కథను తెలుసుకుందాం. ఆయనే స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడు జనవరి 12, 1863 సంవత్సరంన కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తాగా జన్మించారు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. చిన్నప్పటి నుంచే చురుకైన వాడు. బుద్ధి, ప్రశ్నించే తత్వం, ధైర్యం ఇవన్నీ ఆయన లక్షణాలు. ఆయన తండ్రి న్యాయవాది మరియు తల్లి చాలా మతపరమైన వారు. 1871 సంవత్సరంలో తన 8వ ఏట నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వ శాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివేశాడు. అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమయ్యిందని అడగగా నరేంద్రుడు ఇలా అన్నారు: నేను ఒక పేరా మొత్తం చదవను. పేరాలోని మొదటి మరియు చివరి లైన్లు చదివితే చాలు, మొత్తం పేరా అంతా అర్థమైపోతుంది అంటారు. నరేంద్రుడి మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది: నిజంగా దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆయన అనేక గురువులను కలిశాడు, కానీ తృప్తి చెందలేదు. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణ పరమహంసను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు. అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కల్లారా చూశారా అని అడుగుతాడు. అప్పుడు పరమహంస, అవును చూశాను. నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుణ్ణి కూడా చూశానని, భగవంతునితో మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుని చూశానని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. నరేంద్రుడు తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దేనిని నమ్మడు. అప్పుడు నరేంద్రుడు, అయితే నాకు కూడా దేవుని చూపించండి అని అంటాడు. అప్పుడు రామకృష్ణులు ఆయన కాలును మెల్లగా నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నా తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారు, నేను మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాలి అని అరిచాడు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ, ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసుకున్నారు. ఇలా రామకృష్ణుల సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చూశాడు. దానితో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా చేరాడు. ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలో నడిచాడు. 1884 సంవత్సరంలో బిఏ పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నరేంద్రుడి తండ్రి గారు మరణించారనే వార్త తెలుస్తుంది. తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అప్పులిచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గరి బంధువులు కలిసి నరేంద్రుడి ఆస్తులను లాక్కుంటారు. ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తిండి పెట్టడం కోసం, ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉండేవాడు. చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువుగారికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ 1886 సంవత్సరంలో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఉండేవారు. వాళ్ళకి నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు. రామకృష్ణ పరమహంస మరణం తర్వాత నరేంద్రుడు తనను దేశసేవకు అంకితం చేసుకున్నాడు. సన్యాసం స్వీకరించి స్వామి వివేకానంద అనే పేరును పొందాడు.
భారతదేశమంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. ఆ సమయంలో పేదవాళ్ల పరిస్థితి చూసి చలించిపోయారు. భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢనమ్మకాలే కారణమని గుర్తించారు. భారతదేశంలోని వివిధ మతాలను, వాటి తత్వాలను అర్థం చేసుకున్నారు. అతనిలో ఒక సంకల్పం బలపడ్డది. దేశాన్ని మేలుకొలపాలి, యువతకు శక్తి ఇవ్వాలి. 1893వ సంవత్సరంలో అమెరికాలో జరిగిన ప్రపంచ మతాల మహాసభ అందరూ ఎదురు చూస్తూ ఉండగా భారత్ నుండి వచ్చిన యువ సన్యాసి స్టేజిపైకి నడిచి వచ్చాడు. వివేకానంద గారి మొదటి మాట, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఆ మాట వినగానే మొత్తం 7,000 మంది ప్రేక్షకులు 2 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. అతని ప్రసంగంలో భారతీయ సంస్కృతి, సార్వత్రిక ప్రేమ, మత సామరస్యంపై ఇచ్చిన సందేశం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఒక్క రాత్రిలో భారతదేశం పేరు ప్రపంచంలో మారుమోగింది. దేశానికి విద్య, సేవ, ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించడానికి ఆయన 1897వ సంవత్సరంలో రామకృష్ణ మిషన్ స్థాపించాడు. ఇప్పటికీ ఆ సంస్థ విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలతో వేలాది మంది జీవితాలను మార్చుతోంది. ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడడం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతినడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వామీజీ ఆయన శిష్యులలో ఒకరిని పంచాంగం తీసుకురమ్మన్నారు. దానిలో జూలై 4వ తేదీ శుక్రవారం మంచి రోజుగా గుర్తించి మార్పు చేశారు. కానీ అది దేనికో ఆ శిష్యులకు అర్థం కాలేదు. కానీ ఆ రోజు రానే వచ్చింది. 1902వ సంవత్సరం జూలై 4వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో కొంతసేపు ధ్యానం చేసుకున్నారు. తరువాత మంచం మీద పడుకొని ఆయన తన శ్వాసని విడిచాడు. అలా తాను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన. 1902వ సంవత్సరం జూలై 4వ తేదీన కేవలం 39 ఏళ్ల వయసే అయినా ఆయన ప్రపంచానికి ఎన్నో శతాబ్దాలకు సరిపడే జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు. అతని జీవితం చిన్నదే, కానీ సందేశం మాత్రం అమరమైనది. వివేకానంద గారి సందేశం, శక్తి, ధైర్యం, కృషి ఇవే విజయానికి మూలాలు. నిన్ను నువ్వు నమ్ముకో, అంతే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. లక్ష్యంతో జీవించడం, కష్టపడి ఎదగడం, ధైర్యంగా ముందుకు సాగడం, ఇతరులకు సాయం చేయడం ఇవే స్వామి వివేకానంద గారి గొప్ప బోధనలు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.